చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మీరు janasenaparty.org/donations అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా జనసేన పార్టీ డొనేషన్స్ పేజ్లోకి వెళ్తారు. మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాపప్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు, డొనేట్ మంత్లీ ఆర్ డొనేట్ వన్ టైం అని చెప్పి. మనం రికరింగ్ సెట్ చేసుకోవాలి అంటే డొనేట్ మంత్లీ అని సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన అమౌంట్స్ 100, 1000, 2000 అక్కడ ఉన్న ఆప్షన్స్ని బట్టి, లేదా అదర్ అని కూడా ఉంది, మీకు వేరే అమౌంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే. ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ కానీ మన నేమ్స్, అలాగే కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్, ఇటువంటి డీటెయిల్స్కి ఇస్తే సెకండ్ స్టెప్ అయిపోద్ది. ఈ పేజ్లో కూడా నెక్స్ట్ అని క్లిక్ చేస్తే థర్డ్ స్టెప్లోకి వెళ్తాము. ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే మనం ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే డెబిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అట్లాగే పేమెంట్ ఆప్షన్స్ చూశారు కదా, అక్కడ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. మనము దేని ద్వారా అథెంటికేషన్ ఇవ్వాలి అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే పేజ్లో మీరు మీ డొనేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎప్పటి వరకు ఎండ్ అవ్వాలి అనేది 2 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనం థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఫోర్త్ స్టెప్కి వెళ్తాము. అక్కడ మీకు బ్యాంకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఈఎంఐ ఆటో డెబిట్ అనేది అథెంటికేట్ చేసిన తర్వాత మనకి జనసేన పార్టీ పేజ్ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇలాగా గుర్తుంచుకోండి, మీరు ఏ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఆ డేట్నే ఆటో డెబిట్ అవుతుంది. అలాగే అది నేరుగా జనసేన పార్టీ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది.